10వ దినము ఉపవాస కూడికలో మనమందరము పాల్గొనడానికి ప్రభువు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఒకసారి అందరూ గంభీరంగా అన్నీ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకనగా ఈ ఉపవాస కూడికల్లో అనుదినము మనము పాల్గొంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను పొంది మనం బలవంతులు కావడానికి ఆ దేవదేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనేది చెప్పండి. సరే పిల్లరా, ఒక మాట మేము అడుగుతాను, ఎవరైనా చెప్తారా? ఉపవాసము అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఏ గ్రంథంలో నుండి ప్రారంభమైంది? ఆది కాండములో ప్రార్థన ప్రారంభమైంది. ఉపవాస ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? పాత నిబంధన చూసినండి 66 గ్రంథాలు. ఎస్తేరు కంటే ముందు ప్రారంభమైంది. న్యాయాధిపతుల గ్రంథంలో వెరీ గుడ్ తల్లి, దేవుడికి స్తోత్రం. నాకు ఇప్పట్ల దేవుడిని దీవించుగాక. న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయేలీలు ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తారు. అసలు ఎందుకయ్యా ఈ వృత్తాంతం అంటే మీకు చదివించేంత అది ఏమొచ్చినమో ఏ అధ్యాయమో చెప్తాను మీకు. అసలు ఎందుకు ఉపవాసం ఉన్నారు? అప్పటి వరకు ఉపవాసం అంటే ఎవరు లేరు. ఉపవాసం ఉండి ప్రార్థించారు అనే మాట ఒకళ్ళు ఉన్నదేమో మనకు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఎందువల్ల ఇజ్రాయేలీని ఉపవాసం ఉండి దేవుని దగ్గర ఏడ్చి దుఃఖించుతూ నెలమెల్లా ప్రార్థించారంటే ఇక్కడ ఘోరమైన కార్యం జరుగుతుంది. లేవీయుడు ఒకడు తన భార్యను వాక్యం చదువుతున్న తర్వాత నేను ఎండానికి వచ్చాను. నేను అందుకే వాక్యం మిమ్మల్ని చదివించాను. చదివే బిడ్డలు ఎడున్నారు, చదివిస్తా. న్యాయాధిపతులలో 20వ అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా ఉందని చదువుకోండి. సరే నేను చెప్తా ఏనండి, ఎవరు బైబిల్ చూడదు. పిల్లగా లేవీయుడు ఒకడు తన భార్యను తీసుకొని ప్రయాణమై వస్తూ ఉంటాడు. అప్పుడు 12 గోత్రాలు ఉన్నాయి. బెన్యామీను గోత్ర ప్రాంతానికి వచ్చాడు. అక్కడ చీకటి పడిపోతుంది. 2 గాడిదలు ఉన్నాయి, దానితోటి పనివాడు ఉన్నాడు. కానీ చీకటి పడ్డప్పుడు ఆ లేవీయుడు అక్కడ బస చేయాలని కోరుతాడు. ఎవరు కూడా అతన్ని చేర్చుకోరు. ఒక ముసలాయన, ఒక వృద్ధుడు వారిని చూసి, మీ గాడులకు తగిన ఆహారం ఉంది, గడ్డి ఉంది, నీళ్ళున్నాయి, మీకు ఆహారం పెడతారు, మా ఇంట బస చేయుదురు రండి అని వారిని తీసుకొని వెళ్తాడు. ఆ బయట ఆరు బయట కూర్చున్న యువకులు ఆ లేవీయుని భార్యను చూస్తారు. వాళ్ళ ఇంటికి ఇతను పోయే చూస్తారు. సరే వాళ్ళ ఆహారం పుచ్చుకొని ఇక అయ్యా విశ్రాంతి తీసుకోండి అన్నప్పుడు ఆ గ్రామంలో ఉండే బెన్యామీనీ యువకులు వచ్చి ఆ గృహం తలుపు తడతారు. ఆయన కూడా బెన్యామీనుడే, ఆ ముసలాయన కూడా. ఏం బాబు అంటే, మీ ఇంట్లోకి ఎవరో వచ్చారు కదా పాఠశాలలో, వాళ్ళని మేము కలవాలా, తీసుకురా ఇంటి అంటారు. అయ్యా చాలా తప్పు. వాళ్ళు లేవీయులు అనగా దేవుని యొక్క సేవ చేయడానికి ప్రత్యేకించబడిన వంశస్థులు, లేవీ వంశస్థులు వాళ్ళు. కాబట్టి వారిని భార్యను ఈ విధంగా చేయడం తప్పు నాయన. కావాలంటే నా పెళ్లి కాని కుమార్తె ఉంది, నా యొక్క భార్య ఉంది, వీళ్ళని తీసుకెళ్ళి మీ ఇష్టం ప్రకారం చేసుకోండి,
నేను వాళ్ళని పిలిచాను కాబట్టి మీరు ఈ కార్యం చేయడం తప్పు అని చెప్తారు. కానీ వాళ్ళు బాగా ఎక్కువ మందిగా వచ్చి ఆ భార్యను తీసుకొని వెళ్ళిపోయి నానా రకాలుగా ఆమెను హింసించి ఆ రాత్రంతా ఆమెను చంపేస్తారు. సరే ఏం చేయలేడు కదా, లేనప్పుడు ఆ ముసలాయన కూడా ఏం చేయలేకపోయాడు, ఏమంటే తప్ప ఏం చేయలేదు. సరే ఉదయాన్నే లేచి వీళ్ళు తలపేసేసుకున్నారు. వాళ్ళు చెప్పారు ఆవిడ మాత్రం బయటికి వెళ్ళిపోయారు, మీరు తలపేసేసుకోమన్నారు. తెల్లారేసరికి ఆమె తీసుకొచ్చి గడప గట్ట మీద పడేస్తున్నారు. సరే లేమ్మా పోదాము అని చెప్పి భర్త పోయి లేపుతా ఉంటే ఆ చేతులు వేలాడేసి ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు ఆ లేవీయుడు ఏం చేస్తాడంటే, ఒక దోషం కలిగిన వారు కదా లేవీయుడు చేస్తాడంటే 12 భాగాలు చేస్తాడు ఆ శరీరాన్ని. 12 గోత్రాలు కదా ఉండేది. వాళ్ళు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క స్థలం ఇచ్చాడు యెహోషువ, ఒక్కొక్క ఏరియా. బెంజమిన్ ఏరియాలో జరిగింది. అన్ని ఏరియాస్కి 12 ముక్కలు పంపించేస్తాడు. దాని మీద లెటర్ రాసి తాకీదు రాసి, ఈ విధంగా నా భార్యను వీళ్ళు చనిపేశారు, దీనికి తగిన న్యాయం చేయండి అని. సరే ఇజ్రాయేల్ పెద్దలు మిగతా 11 గోత్రాల వాళ్ళు, అంటే యూదులు వీళ్ళు ఇజ్రాయేల్ వాళ్ళు, బెన్యామీను గోత్రము యూదా గోత్రము యూదులు. ఇజ్రాయేల్ 10 గోత్రాల వాళ్ళు మాట్లాడుకొని ఆ గ్రామానికి వస్తారు. అరే బాబు, ఈ విధంగా లేవి యొక్క భార్య చేయడం తప్పు కదా, కావున మీరందరూ ఆ ఎవరైతే రాత్రి పనిచేసిన వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పి అడుగుతారు. ఆ గ్రామంలో ఉన్న బెన్యామీనీలు ఎవరు కూడా అప్పగించడానికి ఒప్పుకోరు. అది మా ఇష్టం, మా ఊరికి వచ్చారు, మేము చేస్తాం అని గర్వంగా మాట్లాడతారు. సరే ఇజ్రాయేలీలు ఎంత నచ్చజెప్పినా వెళ్ళలేదు కాబట్టి బెన్యామీనీలు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు బెన్యామీనీలు మొదటిసారి వెళ్ళినప్పుడు కొన్ని వేల మందిని చంపేస్తారు ఇజ్రాయేలీలు. మా ఇక్కడ ఇంద్రా ఉంటే చెప్పేటప్పుడు ఏంటంటే బైబిల్ మూసేయని చెప్పారు. నేను కథలాగా చెప్తున్నా కదా, ఇంటికెళ్ళి చదువుకోమా, నేను చెప్పేదంతా అక్కడే ఉంది. అప్పుడు వాళ్ళు ఓడిపోతారు. రెండవసారి కూడా వెళ్తారు యుద్ధానికి. 10 గోత్రాల వాళ్ళైనా బెన్యామీన్ గోత్రాన్ని గెలవలేదు. రెండవసారి కూడా కొన్ని వేల మందిని చంపేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బెతెస్దా దగ్గరకు వస్తారు. బేతేలు అంటే అర్థం చెప్పాను నేను. పుట్టి చెప్పు. దేవుని మందిరము చెప్పండి. మందిరం, దేవుని మందిరం దగ్గరకు వచ్చి అది ఒక వచ్చిన గర్వమ్మ 20వ అధ్యాయము 26వ వచనం చదువు, 24వ వచనం చదువు. కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవ దినమున బెన్యామీనులతో యుద్ధము చేయరాగా ఆ రెండవ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియోను నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేలకూల్చిరి. తర్వాత అప్పుడు ఇశ్రాయేలీయులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి
దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించి. చాలమ్మా పిల్లరా, 2 సార్లు ఓడిపోయారు. కొన్ని వందల మంది చంపేశారు వాళ్ళు బెన్యామీనీయులు. ఒక గోత్రం వాళ్ళైనా యుద్ధ నేర్పడిన వాళ్ళు. వీళ్ళేం చేయలేకపోతున్నారు. వీళ్ళు అడిగే న్యాయమా అన్యాయమా? అమ్మా ఇజ్రాయిల్ న్యాయమా బెన్యామీనీయుల న్యాయమా? అయ్యమ్మా ఇజ్రాయిల్ న్యాయమే కదా. ఒక లేవీ గారిని ఆ విధంగా చేశాక మనకి యుద్ధం వద్దు, వాళ్ళు ఎవరో ఆ యువకులను పంపించండి, వాళ్ళ మీద శిక్షిస్తామని చెప్పారు. దానికి వీళ్ళేం చెప్పారు? ఒకటి నేను ఉంటే మాట ఒకసారి సీరియస్గా చెప్తా, ఇంకొకసారి బయటికి పట్టించేస్తా. ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలి అనుకుంటూ వాక్యం వినండి. నాకు వద్దు అనుకుంటే బయలుదేరు. ఎందుకంటే మన మనస్సు వాక్యం మీద ఏకీకృతం అయితే దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. అది నా బాధ. అందుకంటే ఏమి లేదు, మీరు వినకపోతే నాకేమి ఉంటే నాకు ఆత్మదేవుడు మాట్లాడే మాటలు, ఒక దేవదానం భాషలో మాట్లాడే మాటలు అయితే మీరు వినొద్దు. అప్పుడు కార్యం దేవుడు చేస్తాడు. ఒక మాట తల్లి, ఇక్కడ ఇజ్రాయేలీయులది న్యాయమైన కోరిక, బెన్యామీనీయులది అన్యాయమైన కోరిక. ఇక్కడ అన్యాయం గెలుస్తుంది. స్టేబుల్ పాల్ ఏం గెలుస్తున్నాయా? అన్యాయం గెలుస్తుందా లేదా? లోకంలో ప్రస్తుతం లోకంలో అన్యాయమే గెలుస్తుంది, న్యాయం గెలవడం లేదు. న్యాయస్థానాలు ఉన్నాయి కదా, న్యాయస్థానాల్లో కూడా న్యాయం జరగడం లేదు. అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. అయితే మీరు అనుకుంటున్నారేమో ఇజ్రాయేలీయులు కానీ బెన్యామీనీయులు కానీ ఎప్పుడైనా యుద్ధానికి పోయేటప్పుడు మొదట ప్రార్థన చేసుకొని అప్పుడు యుద్ధానికి పోతారు. 2 సార్లు యుద్ధానికి పోయారు, 2 సార్లు ప్రార్థించారు, కుదరలా, ఓడిపోయారు. ఇప్పుడు మనం హైకోర్టుకు పోతాము, హైకోర్టులో కేసు ఓడిపోతాము. ఎక్కడికి పోతాము? మళ్ళా సుప్రీంకోర్టులో. మనకి సుప్రీంకోర్టులో కేసు గెలుస్తామని పోతాం. ప్రార్థన అనేది హైకోర్టు అయితే ఉపవాస ప్రార్థన అనేది అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కంటే ఉన్నతమైనది. ఒకవేళ సుప్రీంకోర్టులో కేసును ఓడిపోవచ్చేమో కానీ ఉపసించి ప్రార్థిస్తే ఓటమి అనేది రానే రాదు అని ఈ వృత్తాంతం. మొదటి ఉపవాసము గుర్తుపెట్టుకోండి. 20వ అధ్యాయము 21వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథంలో మొట్టమొదటిగా ఇజ్రాయేలీయులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. తద్వారా ఫలితం ఏమొచ్చింది అంటే ఇజ్రాయేలీయులు వెళ్ళి యుద్ధం చేస్తే విజయం వచ్చింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అది ప్రార్థన చేసినప్పుడు రాలేదే విజయము. 2 సార్లు ఓడిపోయారే. ఈసారి ఎలా గెలవాలి అంటే యెహోవా దగ్గర మనం చేయగా యెహోవా అంటాడు, మీరు వెళ్ళండి, మీకు నేను విజయమును అనుగ్రహించదను. ఉపస్థించి ప్రార్థించి రోజంతా దుఃఖించుతూ దహన బలులను సమాధాన బలులను వాళ్ళు అర్పించారట. అక్కడ లేవీయుడు కూడా ఉన్నాడు. అక్కడ బలిపీఠం ఉంది అమ్మా, అక్కడ బలిపీఠం ఉంది. అక్కడ అది బేతేలు, అది దేవుని మందిరము. వెళ్ళవలసిన స్థలానికి వచ్చారు. చాలా మంది ఇప్పుడు ఉపవాసం ఉండి మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటామని అంటారు. కుమారి అంటున్నారు కొంతమంది, మేము టైం లేదులే ఉపవాసం ఉండి ఇంట్లో. నో నో నో, చేసుకోండి, తప్పని నేను అన్నా. కానీ సమానముగా కూడి అందరం కలిసి దేవుని మందిరంలో ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహించడం కాక. తప్పని పడుతుంది దేవుని భయపడుతున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థించారు, విజయం పొందారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థిస్తే విజయము తథ్యము ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఉపసించి ప్రార్థించడము,
విజయం పొందడము. ఇక్కడి నుంచి నేను చెప్పుకుంటూ ఒక వరుసగా ఏ గ్రంథంలో ఉపవాసం ఉందో అది మీకు నేను ప్రభు చిత్తమైతే ఈ 30 దినాల్లో పూర్తి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థన ఎంతమంది ఉన్నామా? ఉపవాస ప్రార్థనకి చాలా బలం ఉంది. ఎస్తేరము ఉపసించి ప్రార్థిస్తే ఏమైంది? రాజ శాసనాన్ని మార్చింది, యూదులందరినీ రక్షించింది. ఇంకా ఇంకో పట్టణం వాళ్ళు ప్రార్థించారు, ఉపవసించి నినివే పట్టణస్తులు ప్రార్థించారు. దేవుడి మనసే పశ్చాత్తాపపడింది, దేవుడే మనసు మార్చుకున్నాడు. దావీదు ఉపసించి ప్రార్థించాడు. ఒక కుమారుని పోగొట్టుకుంటే రెట్టింపు కుమారులను దేవుడు ఇచ్చాడు. అంతకంటే అధిక ఆశీర్వాదకరమైన సంతతిని దావీదు దేవుడు దయచేశాడు. ఈ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల మనం దేంట్లోనైనా విజయం సాధించగలం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఎవరి బిడ్డలు కూడా, కొంతమంది స్త్రీలు అవకాశం ఉన్న వాళ్ళు 1 పూట, లేని వాళ్ళు 2 పూటలు, కొందరు సాయంకాలం వరకు 8 గంటల వరకు ఉపవాసం ఉంటున్నారు. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును కాక, దేవుడు శక్తిని అనుగ్రహించును కాక. దేవుడు మీరు ఏ విషయం మీద ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించును కాక. హల్లెలూయా. మీ ఉపవాసంలో ఇంకో గుర్తుపెట్టుకోండి. మనం ప్రభు చిత్తమైతే మే నెలలో ఈ దేవాలయం కట్టడం ప్రారంభించాలి. నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా, నేను ప్రార్థిస్తూనే ఉన్నా. మే నెలలో కంపల్సరిగా ఈ దేవాలయము కట్టడం ప్రారంభించాలి. అల్లే చెప్పండి. నేను చెప్పడం మర్చిపోయా. 10 దినాలు నాకు నిన్న జ్ఞాపకం వచ్చింది. ఏడా బాబు సగం అంతటికి చెప్పలేదు ప్రార్థన చేయమని. ఈ దినాలు మంచివి కాబట్టి 30 దినాలు మరచిపోకుండా తప్పనిసరిగా మనము ఉపస్థించి ప్రార్థించే బిడ్డలు ఎక్కువగా ప్రార్థించండి. ఉపస్థించి ప్రార్థించకపోయినా పర్వాలేదు, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మే నెలలో ఈ కట్టడాన్ని ప్రభు ప్రారంభించుగాక. హల్లెలూయా. మేనమ్మ ఒక కళది. మేనమ్మ ఆ కళ ఏంటంటే ఇక్కడ దేవాలయం కట్టుకోవాలయ్యా గట్టిగా మనం. కాబట్టి ఆమె ఆగస్టు 4వ తేదీ 5వ తేదీ ఇంటి దగ్గర జ్ఞాపకార్థ కూడిక ఉంది కదా, మొట్టమొదటిది. ఆ లోపు ప్రభు చిత్తమైతే దేవాలయం పూర్తి కావాలని ప్రార్థన చేయడమా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రేపు నేను ప్రార్థన చేస్తా. నాగరాజుడు చర్చి 2వ తేదీ ప్రారంభం అవుతుంది. బాగా కట్టించాడు ఆయన. ఆ దేవుడు బాగా ఆశీర్వదించాడు. చాలా మంది స్నేహితులు ఉన్నారు, దాదాపు ఒక 75 కుటుంబాలు వారు. రెండవది సహాయం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది బాగా కష్టపడి భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థించి, అక్కడ స్త్రీలు ముఖ్యంగా మా వియంకురాలు చెబుతుంది, మేరీ వాళ్ళమ్మ, అయ్యా ఈ చర్చి కట్టడం కోసం ఉపవాస ప్రార్థనలు మా పాస్టర్ నాగరాజు 6 రోజులు పెట్టాడయ్యా. ప్రారంభించుకుంటూ మేము ప్రారంభించాము. స్థలం కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఈ స్థలంలో ఇక డబ్బులు లేవు. ఈరోజు దాదాపు ఒక 20 లక్షల రూపాయలు చర్చి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దాదాపు ఒక సంవత్సర కాలం 9 నెలలు 8 నెలలు పట్టింది. దేవుడు పూర్తి చేశాడు. 2వ తేదీ మన సంఘానికి కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చున్నాను. దేవుడు చదువుతాడు, నేను ప్రార్థన చేయండి. కాబట్టి ఉపస్థించి ప్రార్థిస్తే తప్పనిసరిగా మీరు ఏదైతే కోరుతున్నారో దాంట్లో దేవుడు మీకు విజయం అనుగ్రహించారు కాక. ఇజ్రాయేలీయులకు విజయం అనుగ్రహించాడా లేదమ్మా? అంతకు పూర్వం 2 సార్లు ప్రార్థించారు, కానీ కుదరలా. అసలు ఎవరు చెప్పారో ఏమో, కాదు ఉపవాసం అని ప్రార్థన చేస్తాం. తర్వాత సొలొమోను మహారాజు కూడా ఉపవాసం ప్రార్థించాడు.
దావీదు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. తర్వాత ఇక్కడ న్యాయాధిపతుల కాలం నుండి ఉపవాసం నుంచి ప్రార్థించడం ఆఖరి అధ్యాయంలో ప్రారంభమైంది. వారు విజయం సాధించారు, బెన్యామీనీయులను ఓడించారు. ఎవరైతే ఆ లేవి భార్యను చెరిపేశారు వాళ్ళని శిక్షించారు. వాళ్ళు చెప్తారు, అయ్యా మనందరం ఒక తల్లి బిడ్డలం, ఒక తల్లి బిడ్డలో లేవి గోత్రికులు కూడా మనవాళ్ళే. అమ్మ లేవి గోత్రం ఉందా లేదా? యాకోబు అంతేనా? ఆయమ్మ చెప్పు, నీకు అనుభవం జాతి కదా? అవును, చప్పట్లు కొట్టు దేవుని మాట్లాడండి. హల్లెలూయా. అరే మన అన్నదమ్ముడే కదా, మనందరం ఒకే తల్లి పుట్టిన వాళ్ళం కదా అని చెప్పి ఎంత రాజీ చేసుకున్నా రాజీ పడ్డా వాళ్ళు. అలా బెన్యామీను గోత్రం అంటే చాలా చిన్న గోత్రం అది. యూదా గోత్రం చిన్నమా, ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టిన గోత్రం యూదా గోత్రం. మిగతా గోత్రాల వాళ్ళు ఈ బెన్యామీను గోత్రాన్ని యూదా గోత్రాన్ని జయించడానికి అభిషేకిస్తారు. వాళ్ళు చాలా చిన్న వాళ్ళే వాళ్ళు, అయినా కూడా బహు నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఇంట్లో పెరిజీలు, యెబూసీలు, అమ్మోనీయులు, ఫిలిప్పీలు, 6 రకాలైన జనాంగాలు అన్యజాతులయ్యా. వాళ్ళందరూ వచ్చి యుద్ధం చేసిన ఇశ్రాయేలీయులు ఓడించలేదు, అంత బలవంతులు. కావున ప్రియులారా, మనము చేయవలసిన పని ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అయితే ఏ విధంగా ప్రార్థించాలో చెప్పుకున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు దానికి తగిన ప్రార్థన చేయండి, తగిన విధంగా నడుచుకోండి. ఆ యొక్క యోనా వెళ్ళి ఆ ప్రాంతంలో సాటింపు వేసినప్పుడు నినివే పట్టణస్తులు ఏం చేశారమ్మా? చెడు మార్గమును విడిచారు. అది నేర్చుకోండి. అంటే మనందరూ మీరంతా మంచి వాళ్ళు, ఎవరు చెడు మార్గాల్లో లేరు. కానీ చెడు మార్గము అంటే అర్థమైందంటే పెద్ద పెద్ద పాపాలు కాదు, దేవునికి ఇష్టం లేనివి కొన్ని ఉంటాయి. ఇంకా మనం అయిష్టమైనవి, అవి సులభంగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి. వాటిని ఒక్కొక్కటిగా తొలగించుకుందాం. సమాధానం లేదేమో, కోపం ఎక్కువేమో, అసూయ ఎక్కువేమో, ఈర్ష్య పడుతున్నావేమో, సాతాను గారికి నీ జీవితాల్లో ఒక భాగాన్ని ఇచ్చున్నావేమో. ఒక ఆయన అన్నండా, కుమారి నాకు 4 అరలు ఉన్నాయి నా గుండెలో, నేను 2 అరలు దేవుడికి ఇస్తాను, 2 అరలు నేను ఉపయోగించుకుంటా అన్నాడట. మరి నీ పడవ 4 అరలు దేవుడికి బాగుపడతావు అని దైవజనుడు చెప్పాడంట. లేదు గారు 3 అరలు ఇస్తాలే అన్నాడు. చివరికి ఆ ఒక్కరు ఉంటే ఆ ఒక్కరు నాకు కావాలి అన్నాడు. అప్పుడు దేవుడి కార్యం నీ పట్ల జరగదురా బాబు, ఆ ఒక్కరిలో కూడా దేవుడే ఉంటే బాగుంటుంది. అమ్మ మనం చిన్నప్పుడు చూసాము, శాంతి చూసామో లేదో కానీ ప్రసాదు అనే ఒక పుస్తకం ఉండేది, చిన్న పుస్తకం. దాంట్లో హృదయం ఉండేది. ఆ హృదయంలో కప్పలు, పాములు, ఒక్కొక్క గుణానికి సంబంధించి నేను అక్కరాజవారి కథకి చర్చిలో ఉన్నప్పుడు ఆ పుస్తకం చదివేవాళ్ళం. మళ్ళీ ఉంటుంది ఆ కథ. ఆ ప్రసాదం లాంటి హృదయం కలిగి ఉండేట. ఇంకా పాములు, కప్పలు, దోమలు, తేళ్ళు, కొందరికి తేళ్ళు ఉంటాయి, కొందరికి ముసుకొట్టే వారం ఉంటుంది, కొందరికి కప్పదాటే వారం ఉంటుంది. ఒక్కొక్క అంశాన్ని ఆ భక్తుడు చక్కగా పల్లెటూరు వాళ్ళకు కూడా అంత అవగాహన అయ్యేటట్లుగా ప్రసాదు హృదయము అని ఆ పుస్తకం పేరు రాశాడు ప్రియులారా. కాబట్టి మన హృదయంలో దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమున్నావో ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఒక్కసారిగా ఎవరు పరిస్థితులు వాడయ్యా ఇజ్రాయేల్లో ఒక్కసారిగా
దేన్ని మానలేము. ఒక్కసారిగా పరిశుద్ధుడిని అయితే ఒక ఆయన అన్నంట, నేను పరిశుద్ధంగా ఉంటేనే గుడిపోతానంట. నేను ఇప్పుడు పాపం చేస్తున్నాను, ఇదిగో నాలో ఈ హ్యాబిట్ ఉంది కాబట్టి అవి మానుకొని వస్తాడంట. వాడు చచ్చాడంట. దేవుడు పరిశుద్ధుల కోసం కాదు దేవాలయం ఏర్పాటు చేసింది, పాపం కోసం. నువ్వు మానుకోవాలంటే ఎక్కడికి రావాలా నాయనా? ఇజ్రాయేలు దానికి రావాలా? గుడికి రావాలా? నీ గురించే కాదు, నా గురించి కూడా, మనందరి గురించి కూడా. నువ్వు పరిశుద్ధులైన తర్వాత బాప్తిజం తీసుకుంటా. మరి మా సన్ని ఎప్పుడు తీసుకుంటారో ఏమో, పెళ్లికి అయితే బాప్తిజం నీరు మానేనా? సన్నిగా గురించి ప్రార్థన చేస్తున్నాను నేను. ఇంకా మన సంఘంలో సన్ని ఒకడు, పల్లి ఒకడు, ఇంకొకరు నా బాప్తిజం తీసుకున్నాం వాళ్ళు. చెప్పండి. ధోని ప్రేమ అవి తీసుకుంటాను. వెరీ గుడ్. ఈ ఇంటర్మీడియట్ పాస్ అయితే తీసుకోలేదండి ఇంకా. కాబట్టి వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలమ్మా. మనం వీళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి త్వరగా. ఎందుకంటే నేను అడిగిన సరే అయినా ఏంది రాను, నువ్వు ఒక్కడే తీసుకుంటావు రా లోపల, ముందు మామ ఇంకా కొంచెం బాగా ప్రార్థన చేసుకుంటారా? చేసుకుని అయినా నేను కూడా ప్రార్థన చేస్తున్నా, త్వరలో బాగా. సరే మామ ప్రార్థన చేయండి, నేను కూడా అలాగే ఉన్నా. కాబట్టి ఇప్పుడు అదే మాట ఎత్తున్నా ఈ మధ్య కాలంలో ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధులైన తర్వాత మేము ప్రభువుని నమ్ముకుంటామంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. నీతిమంతుల కోసం కాదు, పరిశుద్ధుల కోసం కాదు. దేవాలయం పాపుల కోసమే. పద్మమ్మ ఎవరి కోసం? చాలా మంది అడుగుతాడు మొక్కం, మళ్ళీ భక్తుల్లో గుడికి పోతున్నాయి అయినా మరి ఆడకపోయి నేను బాగుపడ్డానికి పోతున్నాను బాబు. ఇది ఒక కర్మాగారం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆ యొక్క ఈ కర్మాగారంలో వేసి నన్ను శుద్ధుడిగా చేస్తాడు బాబు. నేను అక్కడికి వెళ్తేనే బాగుపడతా, బయట ఉంటే బాగుపడను అని చెప్పండి ధైర్యంగా. నేను తప్పు చేసే కాదంలా, నేను పాపినే కాదంలా, నా యేసయ్య పాపిని ప్రేమించేవాడు. తప్పట్లో ఉంటుంది దేవుడు అని పట్టాలి. సరే ఈ కార్యాలన్నీ జరగాలంటే మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ఉపస్థించి ప్రార్థించి ప్రభువు దగ్గర పరలోక ఆశీర్వాదములు పొందుదుముగాక. చెప్తా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నావో, ఉపస్థించి ప్రార్థించడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోగలమో వాటిని కూడా ఈ 30 దినాల్లో మనం ఆత్మదేవుడి దగ్గర నేర్చుకున్నాం. మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. దాసుని ప్రభు ఎక్కువగా వాడుకొని ఆయన కృపలో బలపరిచి అనేక నూతనమైన విషయాల్లో ఎలాంటి బయలు ఎత్తుకోవాలా? పచ్చిక బయలులో పచ్చిక బయలు కావాలి మనకి. బలమైన ఆహారాన్ని పరిశుద్ధాత్మదేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేయదురుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. కావున ప్రియులారా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న నిన్న కళ్యాణం ప్రార్థించింది. ఈ దినం అహల్యమ్మ ప్రార్థించడం ఊరికి వచ్చిన దొంగ 3 రోజులు అయింది. ప్రార్థన చేయాలా? వాక్యం నిమిత్తం ప్రార్థన చేయి, వచ్చిన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయి. మన యొక్క ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, దేవాలయం పని ప్రారంభం కావాలా? ఒక 3 నెలలు, ఈ 40 రోజులే కాదు, మరి ఇంకా కొన్ని రోజులు ఉపవాసం ఉండి అందుగా ప్రార్థన చేసి దేవాలయం పని ప్రారంభించడం కాక. ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయి.